ఎవరు నీ బేబీ పార్ట్ 34. నిఖిల్ని గట్టిగా పట్టుకొని తన పెదవుల్ని అందుకుంటాడు నిఖిల్. నిఖిల్ చేసిన పనికి ఒక క్షణం షాక్ అవుతుంది. మళ్ళీ వెంటనే తేరుకొని నిఖిల్ని నెట్టేస్తుంది. ఆమె నెడుతుంటే ఇంకా గట్టిగా ఆమె పెదవుల్ని బంధిస్తాడు నిఖిల్. నిక్కీ గోళ్లతో వీపును రక్కుతుంది. నొప్పి పుట్టేసరికి నిక్కీ పెదవుల్ని కొరికి వదిలేస్తాడు. నిఖిల్ తన పెదవిని కొరికేసరికి నొప్పిగా అనిపించి ఈ ఇడియట్ అంటూ నెట్టేస్తుంది. ఐ హేట్ యు అంటూ తన పెదవిని పట్టుకుని రుద్దుకుంటూ ఉంది. నొప్పి బాగా వస్తుంటే టచ్ చేసి చూసుకుంటుంది. పెదవుల నుండి రక్తం వస్తుంది. నిఖిల్ ఆ రక్తాన్ని చూసి అతను చేసిన పనికి తలదించుకుంటాడు. వెంటనే తన పెదవిని పట్టుకుని లిక్ చేస్తాడు. ఇప్పటి వరకు నొప్పిగా ఉన్న ఆమె పెదవి ఇప్పుడు తీయగా మారుతుంది. ఆ మాయ చేసింది నిఖిల్ అని తెలుస్తున్నా అది అంగీకరించే పరిస్థితుల్లో ఆమె లేదు. నిఖిల్ని నెట్టేసి ఐ హేట్ యు, ఏం సంబంధం ఉందని నన్ను టచ్ చేస్తున్నావు, దూరంగా ఉండు, నాకు ఇలాంటి వేషాలు వేస్తే అస్సలు ఊరుకోను అంది. నాతో జరిగిన పెళ్లిని వద్దని చెప్పి నన్నెందుకు కేసు చేశామని అతని షర్ట్ పట్టుకొని అడుగుతుంది. నిఖిల్ ఆలోచిస్తాడు ఆ మాటలకు. నేనెందుకు అలా చేశాను, కొంచెం కంట్రోల్లో ఉండాల్సింది అని అతను చేసిన తప్పుకి తనని తానే తిట్టుకుంటాడు. నిఖిల్ సైలెంట్గా ఉండడంతో అతని కాలర్ వదిలేసి మిస్టర్ నిఖిల్, మీకు ఇప్పుడే చెప్తున్నాను వినండి. నన్ను మీరు వద్దు అంటున్నా సిగ్గు లేకుండా నేనేం మీ ఇంటికి రాను. మీ ఇంట్లో మీరేం చెప్పుకుంటారో చెప్పుకోండి, కానీ మా ఇంట్లో ఈ విషయం చెప్పడానికి నాకు కొంచెం టైం కావాలి. మనం విడిపోతున్నట్టు మా ఇంట్లో చెప్పకండి అంటూ బాధగా చెప్తుంది. ఆ మాటలు చెప్పేటప్పుడు ఆమె స్వరంలో తేడా అతనికి అర్థమవుతున్నా ఏం మాట్లాడాడు. నిక్కీ వెంటనే తనలో పొదువుకొని ఎక్కడికి వెళ్ళొద్దు, మా ఇంటికి వచ్చే అనాలని ఉంది, కానీ అనలేకపోతున్నాడు. ఎందుకో వాళ్ళు దూరంగా ఉండడమే బెస్ట్ అనుకొని నిక్కీ మాటలకు అడ్డు చెప్పాడు నిఖిల్. నిక్కీ అంత మాట్లాడుతున్న మోగమొద్దులా చూస్తున్న నిఖిల్ని చూసి చేస్తుంది. నిక్కీ పైకి నిఖిల్ని వద్దు అంటుంది, కానీ ఆమె మనసులో తెలియకుండానే నిఖిల్ మీద ప్రేమ పెంచుకుంది. కానీ నిఖిల్ సైలెన్స్ చూస్తుంటే గుండెల్లో మంటగా అనిపిస్తుంటే ధైర్యం తెచ్చుకొని అతనికి నేను వద్దు అన్నప్పుడు అతను కూడా నాకు అవసరం లేదనుకొని కార్ డోర్ తీసేసి కాలేజీకి వెళ్ళిపోతుంది. వెళ్తున్న నిక్కీని చూస్తూ ఉంటాడు నిఖిల్. కాలేజ్ లోపలికి వెళ్ళగానే డ్రైవర్ని పిలిచి కార్ తీయమని చెప్తాడు నిఖిల్. నివ్యాకి దగ్గర ఉండి సేవలు చేస్తూ తన వర్క్ చేసుకుంటాడు నితీష్. నివ్యాకి ఏం తోచదు, ఎందుకంటే నితీష్ కాలు కింద పెట్టనివ్వకుండా చూసుకుంటారు. బోర్ కొడుతుంటే నితీష్ గారు నాకు వంట నేర్పించండి, నాకు బోర్గా ఉంది అని అడుగుతుంది. వంట ఇప్పటికిప్పుడు వచ్చేది కాదండి, మీరు యూట్యూబ్ పెట్టుకొని అందులో రెగ్యులర్గా వీడియోస్ చూడండి, మినిమం బేసిక్స్ తెలుస్తాయి, అప్పుడు నేను చెప్పేవి కూడా ఈజీగా అర్థం చేసుకోగలుగుతారు. అంటే ఇప్పుడు నేర్పించరా అని అడిగింది నివ్య. కుదరదండి, నాకు వర్క్ ఉంది అంటూ ల్యాప్టాప్లో తల దూసుతాడు. నివ్య ఇంకా చేసేదేం లేక యూట్యూబ్ వీడియోస్లో మునిగిపోతుంది. లంచ్ టైంకి నితీష్ అన్నీ రెడీ చేసి ఆమె ముందుకే ప్లేట్ తీసుకువెళ్ళి పెడతాడు. సురేష్ కూడా వాళ్ళతో వచ్చి జాయిన్ అవుతాడు. నివ్యకి ఎంతో ఆనందంగా ఉంటుంది, చాలా రోజుల తరువాత ఇంత ప్రేమగా చూస్తున్న వాళ్ళని చూసి. నివ్య, నితీష్, సురేష్ అందరూ భోజనం చేశాక ప్లేట్స్ అన్నీ సింక్లో వేసి వస్తాడు. నివ్య నిద్రపోవడంతో తనని డిస్టర్బ్ చేయకూడదని హాల్లో వర్క్ చేసుకుంటాడు నితీష్. నిఖిల్ ఆఫీస్కి వెళ్తాడు, కానీ కాన్సన్ట్రేషన్ పెట్టలేకపోతున్నాడు. అందరి మీద అరిచేయడం, కోప్పడ్డం చేస్తున్నాడు ఆఫీస్లో. ఈశ్వర్ వచ్చి నిఖిల్ని హెచ్చరిస్తాడు. నువ్వు చాలా లూజ్ అవుతున్నావు నీ పేషెన్స్ని అని తిడతాడు. ఇంకేం చేయమంటావు ఈశ్వర్, నా లైఫ్ ఏమవుతుందో అర్థం అవ్వడం లేదు. నిక్కీ నన్ను వదిలి వెళ్ళిపోయింది. నిక్కీ వదిలి వెళ్ళడం ఏంట్రా అని అడుగుతాడు ఈశ్వర్. వాళ్ళ పుట్టింటికి వెళ్ళింది. ఈశ్వర్ నవ్వుతూ పెళ్ళాం ఒక్కరోజు పుట్టింటికి వెళ్తే బెంగ పెట్టుకున్నావా అని వెక్కిరిస్తాడు. మ్యాటర్ తెలియకుండా ఈశ్వర్ నవ్వుతుంటే, రే యాపరా, నిక్కీ వెళ్ళింది పుట్టింటికే, కాకపోతే లైఫ్ లాంగ్ అక్కడే ఉంటాను అని వెళ్ళింది. ఆ మాట వినగానే ఈశ్వర్ షాక్ అవుతాడు. ఏం మాట్లాడుతున్నావురా, పెళ్ళి అయ్యి ఎన్ని రోజులైంది, అప్పుడే విడిపోయి ఎవరికి వచ్చారు? నిఖిల్, నాకు నీ మీదనే డౌట్గా ఉంది, నీ కోపంతో ఆమెను ఏదో అని ఉంటావు, అందుకే ఆ అమ్మాయి అలాంటి నిర్ణయం తీసుకుంది. నిఖిల్ చేతికి దొరికినవి మొత్తం విసిరేస్తూ, అవును, నా వల్లే ఇదంతా జరిగింది, మా ఇంటికి వచ్చినప్పటి నుండి కూడా టార్చర్ చేసిందిరా, అసలు నా మాట వినేది కాదు, మొండిగా ఉండేది. ఆమె మొండితనంతో ఆమె మీద ఉన్న ప్రేమ అంతా పోయి చిరాకు వచ్చింది. అప్పటి నుండి నేను ఆమెని తిట్టడం, అప్పుడప్పుడు కోపంలో చేయి చేసుకోవడం చేశాను. చాలా ఇరిటేట్ చేస్తుందిరా, నాకు నచ్చడం లేదు, అందుకే
ఆమె వెళ్ళిపోతాను అంటే ఒప్పుకున్నాను. నిఖిల్ మాటలన్నీ విన్నాక ఈశ్వర్ తల పట్టుకుంటాడు. నిఖిల్కి ఇంకా నిక్కీ మీద ప్రేమ ఉందని మాత్రం అతని మాటల్లో అర్థమవుతుంది. ఎలా అయినా ఆ విషయం నిఖిల్కి తెలియచేసేలా చేయాలని రివర్స్లో మాట్లాడతాడు ఈశ్వర్. రే నిఖిల్, నీకు నిక్కీ నచ్చడం లేదు, తన ప్రవర్తన నచ్చడం లేదు, ఇంకెందుకు ఆ అమ్మాయి గురించి ఆలోచిస్తున్నావు? ఇంట్లో వాళ్ళకి ఎలా చెప్పాలని అయితే కనుక నువ్వు టెన్షన్ పడకు. ఏదో ఒకరోజు వాళ్ళకే తెలుస్తుంది. అది ఎలా అనుకుంటున్నావా? మీ ఇద్దరు ఒకరితో ఒకరు మాట్లాడుకోకుండా వేరువేరుగా ఉంటున్నారని అర్థమయ్యాక వాళ్ళకే అర్థమవుతుంది. ఇంకా ఈ విషయం గురించి ఆలోచించక వర్క్ మీద కాన్సన్ట్రేషన్ చెయ్యి. ఈశ్వర్ నిక్కీని వదిలేయమని చెప్తుంటే నిఖిల్కి కోపం ఎక్కువైపోతుంది. ఈశ్వర్ షర్ట్ పట్టుకుని, రే నువ్వు అసలు ఫ్రెండ్వేనా? విడిపోయిన వాళ్ళని కలపాలని చూడకుండా ఇంకా ఇంకా విడదీస్తాను అంటావేంటి అన్నాడు. నిఖిల్ చేతిని తన షర్ట్ మీద నుండి తీసి, రే నేనేం మిమ్మల్ని విడిపోమనలేదు, నువ్వే గొడవ పడ్డామని చెప్పావు. అయినా మీ వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ మధ్యలో నేను ఎందుకు వస్తాను? నేను కలిసి ఉండమంటే ఉంటారా లేదా విడిపోమంటే పోతారా? మధ్యలో నేను ఎవరిని అయినా? కానీ ఒక్క మాట చెప్తున్నా నిఖిల్, విను. ఏదో చిన్న గొడవ అయ్యి ఆమెను వద్దు అనుకోవచ్చు. రేపటి రోజున దాని గురించి నువ్వు బాధపడవచ్చు. అందుకే నిక్కీ దగ్గరకు వెళ్ళి ముందు ఆమెని మీ ఇంటికి తీసుకువచ్చుకో. ఎందుకంటే ఇద్దరూ మూడీగా ఉంటే ఇంట్లో వాళ్ళకి అర్థమవుతుంది. అప్పుడు మ్యాటర్ ఎక్కడికో వెళుతుంది. ఈశ్వర్ మాటలు అన్నీ నిజం అనిపించి ఇప్పుడే నిక్కీని ఇంటికి రమ్మని అడుగుతా అంటూ ఈశ్వర్ని ఆఫీస్ చూసుకోమని చెప్పి నిక్కీ చదివే కాలేజ్కి వెళ్తాడు నిఖిల్. నిఖిల్ని ఇంటికి తీసుకురావడానికి కాలేజ్కి వెళ్తాడు నిఖిల్. లోపలికి అడుగు పెడుతుంటే తన కాళ్ళు ముందుకు పడడం లేదు. ఎందుకో నిక్కీకి దూరంగా ఉండడమే మంచిదని తన మనసు హెచ్చరిస్తూ ఉంది. తన మనసులో కలిగే రకరకాల ఆలోచనల వల్ల నిక్కీని ఇంటికి తీసుకువెళ్లాలో వద్దో అని అర్థం అవ్వక సతమతమవుతాడు. ఇంత కన్ఫ్యూజన్లో నిక్కీని ఇంటికి తీసుకువెళ్ళడం, ఆమెతో మాట్లాడడం మంచిది కాదని మళ్ళీ ఆఫీస్కి వెళ్తాడు. ఈశ్వర్కి ఆఫీస్ బాధ్యతలు అప్పచెప్పి నిక్కీ కోసం వెళ్ళిన వాడు మళ్ళీ తిరిగి రావడంతో ఏం అర్థం అవ్వక, రే నిఖిల్ మళ్ళీ వచ్చావేంటని అడుగుతాడు. నా ఆఫీస్ నా ఇష్టం, నేను రావడానికి నీ పర్మిషన్ కావాలా ఈశ్వర్ అని అడుగుతాడు సీరియస్గా. ఇప్పుడు ఇది నీ ఆఫీస్ కాదని నేనేమన్నా అన్నానా? లేదుగా. నిక్కీ కోసమని వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చేసరికి అడుగుతున్నా. ఈశ్వర్, ఇంకా మన మధ్య ఈ టాపిక్ రాకూడదు. అంటే నేను నిక్కీ గురించి ఏం చెప్పాలనుకుంటున్నానో నీకు చెప్పాలి అన్నాడు నిఖిల్. రే నిఖిల్, సాగతీయకుండా చెప్పరా బాబు, నరాలు తెగిపోతున్నాయి. నాకు నిక్కీ అంటే ఇష్టం లేదురా, మేము దూరంగా ఉంటేనే మంచిది. ఈశ్వర్కి ఏం అర్థమవక తల పట్టుకుంటాడు. వీడికి ఖచ్చితంగా ఏదో అయింది. ఇందాకేనేమో నిక్కీని వదిలే అంటే నాతో పోట్లాడాడు. నిక్కీ అంటే ఇష్టం అన్నాడు. సర్లే పోయి మాట్లాడు అని పంపిస్తే మళ్ళీ వెనక్కి వచ్చి నన్ను తిడుతున్నాడు. పెద్దవాళ్ళు ఊరికే అనలేదు భార్యాభర్తల మధ్యలోకి వెళ్ళకూడదని. ఈరోజు నాకు బాగా తెలిసి వచ్చింది. ఇంకెప్పుడు ఎవరి విషయంలో పట్టించుకోను అని తనలో తానే గొణుగుతూ నిఖిల్ క్యాబిన్ నుండి బయటకు వెళ్ళిపోతాడు ఈశ్వర్ వెళ్ళగానే నిఖిల్ ఆలోచిస్తాడు. నేను నిక్కీ విషయంలో కరెక్టే చేస్తున్నానా? నేను ఏ తప్పు చేయలేదుగా అని మళ్ళీ ఆలోచనలో పడతాడు. ఆహా, ఈ నిక్కీ వల్ల నాకు అసలు ప్రశాంతత లేదు. దాని ఆలోచనలు పక్కన పెడితేనే వర్క్ మీద శ్రద్ధ పట్టగలను అని గట్టిగా అనుకొని నిక్కీని మర్చిపోయి వర్క్ మీద ఇంట్రెస్ట్ చూపిస్తాడు నిక్కీ ఆఫీస్ వర్క్ చేసుకుంటూనే నితీష్ ఆఫీస్ వర్క్ చేసుకుంటూనే నవ్యాని కూడా జాగ్రత్తగా చూసుకుంటున్నాడు. ఎంతసేపు నిద్రపోవడం, తినడమే ఇవే పనులు అయ్యేసరికి నివ్యాకి చిరాకు వచ్చి హాల్లోకి వెళ్తుంది. నివ్య రావడం గమనించిన నితీష్ ఆమెకు ఎదురుగా వెళ్ళి, ఏమైనా కావాలా మీకు, లైక్ జ్యూస్ అలాంటివి అని అడుగుతాడు. ఇవ్వండి, జ్యూస్తో పాటు ఇంట్లో తినేవి తాగేవి ఏమేమి ఉన్నాయో తెచ్చి నాకు ఇచ్చారంటే నా పొట్టలో వేస్తాను. నా కడుపు పట్టిన వాటికన్నా ఎక్కువ తిని బర్రెలా అవుతాను. అప్పుడు నడవడం కూడా చాలా కష్టమవుతుంది అంటుంది నివ్య మాటలు అర్థమవ్వక వింతగా చూస్తాడు నితీష్. ఏంటండి ఆ చూపు, అర్థమవ్వలేదా నేను చెప్పింది అని అడిగింది. లేదు అన్నట్టు తల ఊపుతాడు. నేను చెప్పేది ఏంటంటే అరగంటకి ఒకసారి నా కడుపులో ఏదో ఒకటి పంపాను అనుకోండి, లావైపోతాను. అప్పుడు నడవలేను అని చెప్తున్నా. నితీష్ నవ్వుతూ, అయితే ఏమైంది నివ్య గారు, మీరు ఎలా ఉన్నా నా భార్యనే కదా, మీ బాధ బయట వాళ్ళు ఏమనుకుంటారు అనా? వాళ్ళు ఏమనుకుంటే మనకెందుకు, మీ ఆరోగ్యం ముఖ్యం నాకు. సో మీరేం చించకుండా నేను తెచ్చే జ్యూస్ తాగేయండి అంటూ జ్యూస్ కోసం వెళ్తాడు.
ఆహా, ఈ వ్యక్తి నా మాట వినడని అర్థమైంది. ఇంత డీటెయిల్గా చెప్పినా మళ్ళీ జ్యూస్ కోసం వెళ్ళాడు. నా కర్మ అని తల పట్టుకొని కూర్చుంది నివ్య. నితీష్ జ్యూస్ తెచ్చి ఇవ్వగానే మారు మాట్లాడకుండా మొత్తం తాగేస్తుంది. ఎలాగో తను తాగను అన్న నిఖిల్ ఊరుకోడు అని, నితీష్ ఊరుకోడు అని. ఈవినింగ్ ఇంటికి వెళ్ళగానే తన బ్యాగ్ పక్కన పడేసి మంచం మీద వాలిపోయింది నిక్కి. నేను కోపంలో మీ ఇంటికి రాను అని అరిచేశాను. కానీ అమ్మ వాడికి ఏం చెప్పాలో అర్థం అవ్వడం లేదు. అయినా వాడికి అసలు నా మీద ఇంట్రెస్టే లేదు. నేను అన్నిసార్లు మీ ఇంటికి రాను అంటుంటే ఒక్కసారి కూడా నన్ను ఓదార్చకుండా ముద్దు పెట్టుకున్నాడు. ఈడియట్. అయినా వాడికి నా మీద ఇంట్రెస్ట్ లేనప్పుడు నేనెందుకు అతని గురించి ఆలోచించి తలనొప్పి తెచ్చుకోవడం? ముందు నేను ప్రశాంతంగా మారాలి. అప్పుడే ఇంట్లో వాళ్ళని ఎలా కవర్ చేయాలో ఆలోచన వస్తుంది. చూద్దాం మా ఇద్దరి మధ్య జరిగింది ఎన్ని రోజులు దాస్తామో. నిఖిల్ ఆలోచనలన్నీ పక్కన పెట్టి నిద్రలోకి జారుకుంది నిక్కి. నిఖిల్ ఆలోచనలు ఎప్పుడైతే వస్తాయో వాటిని పక్కన పెట్టేసి మామూలు అవ్వడానికి ప్రయత్నం చేస్తుంది నిక్కి. నిఖిల్కి మొదటి 2 రోజులు ప్రశాంతంగా అనిపిస్తుంది నిక్కీ లేకపోయేసరికి. ఆ తర్వాత నుండి నిక్కీ అల్లరి మాటలు అవన్నీ గుర్తొస్తుంటే ఆ గదిలో ఉండలేకపోతున్నాడు. నిక్కీని ఇష్టపడుతున్నాడేమో అని అనుకుంటాడు. మళ్ళీ వెంటనే తనకి నిక్కీకి సెట్ అవ్వదు అని మామూలు అవుతాడు. అలా వారం రోజులు గడుస్తాయి. 2 రోజులు ఉంటానని వెళ్ళిన కోడలు ఇంటికి రాకపోయేసరికి పద్మ నిఖిల్ని అడుగుతుంది నిక్కీని తీసుకురమ్మని. ఎప్పుడైతే పద్మ నిక్కీని తీసుకురమ్మంటుందో తెలియకుండానే అతని మొహంలో వెలుగు వచ్చి చేరుతుంది. అమ్మ రేపు ఆఫీస్ అవ్వగానే నిక్కీని తీసుకొస్తాను అని చెప్తాడు నిఖిల్ పద్మగారితో. నివ్యకి జ్వరం 2 రోజుల్లో తగ్గినా ఆమె నీరసంగా ఉందని వారం రోజుల వరకు ఇంట్లోనే ఉంచేస్తాడు నితీష్. వారం రోజుల తర్వాత నితీష్ ఆఫీస్కి, నివ్య హోటల్కి వెళ్ళడం స్టార్ట్ చేస్తారు. నైట్ లేట్ అవ్వడం వల్ల నివ్య ఒక్కతే అర్ధరాత్రి రావడం ఇబ్బంది అవుతుందని డైలీ ఆమెని పిక్ చేసుకోవడానికి సురేష్ని పంపిస్తాడు నితీష్. నివ్యకి అర్థమవుతుంది తనని ఒంటరిగా రానివ్వడం మంచిది కాదు, మళ్ళీ ఏమన్నా ప్రమాదం జరుగుతుందేమో అని సురేష్ని పంపిస్తున్నాడు నితీష్ అని అర్థం చేసుకుంటుంది నివ్య. హోటల్లో హెవీ వర్క్ ఉండడం వలన బాగా నీరసపడిపోతుంది నివ్య. ఇంటికి రావడం, బెడ్ మీద వాలిపోవడం. సురేష్ నితీష్ బతిమిలాడితే భోజనం చేస్తుంది, లేకపోతే అలానే పడుకుండిపోతుంది. నివ్య రోజంతా హెవీగా వర్క్ చేయడం, తిండి లేక నిద్ర లేకపోవడం, జర్నీ వల్ల అలసిపోవడం, ఇవన్నీ చూస్తుంటే నితీష్కి అంతగా మంచిగా తోచడం లేదు. ఏదో ఒక పరిష్కారం చూడాలి వాటి గురించి అని ఆలోచిస్తాడు. పద్మగారు నిక్కీని తీసుకురమ్మని చెప్పడంతో ఆఫీస్ అవ్వగానే నిక్కీ కోసం వాళ్ళ ఇంటికి వెళ్తాడు నిఖిల్. కాలింగ్ బెల్ ప్రెస్ చేయగానే నిక్కీ వాళ్ళ అమ్మ వచ్చి డోర్ తెరుస్తుంది. ఆవిడని చూడగానే నిఖిల్ చేతులెత్తి నమస్కారం చేస్తాడు. నమస్కారం బాబు, ఎలా ఉన్నారని అడుగుతూ లోపలికి పిలుస్తుంది. నేను బాగానే ఉన్నాను అత్తయ్య. నిక్కీ ఏం చేస్తుంది అని అడుగుతాడు. ఇంకో 2 డేస్లో ఎగ్జామ్స్ కదా, ప్రిపేర్ అవుతుంది బాబు. అయితే నేను వచ్చి డిస్టర్బ్ చేశానా? డిస్టర్బ్ అయితే చేయలేదుగా అంటాడు. అదేంటి బాబు అలా అంటారు? మీ ఇద్దరు భార్యాభర్తలు, ఒకరికి ఒకరు డిస్టర్బెన్స్ ఎప్పటికీ అవ్వరు అంటుంది. నేను ఇప్పుడే నిక్కీని పిలుస్తాను అంది. లేదత్తయ్య, నిక్కీని డిస్టర్బ్ చేయడం ఎందుకు? నేను రేపు వస్తాను నిక్కీని తీసుకువెళ్ళడానికి అని చెప్తాడు. తనని బట్టలు పుస్తకాలు మొత్తం సర్దుకొని ఉండమని చెప్పండి. బాబు నిఖిల్, ఈరోజు నైట్ నువ్వు ఇక్కడే ఉండి నిక్కీని తీసుకువెళ్ళు. అది కాదత్తయ్య, నేను మళ్ళీ వస్తాను అని వెళ్తుంటే నిక్కీ వాళ్ళ అమ్మ బాధగా మళ్ళీ వస్తావా లేదా వదిలేస్తావా బాబు అని భయంగా అడుగుతుంది. ఆ మాట వినిపించగానే నిఖిల్ అడుగులు అక్కడే ఆగిపోతాయి. వెనక్కి తిరిగి చూస్తాడు. నిక్కీ వాళ్ళ అమ్మ పక్కనే నిలబడి ఉంటుంది. నిక్కీని చూడగానే తన నోటి నుండి నిక్కీ అనే పిలుపు బయటకు వచ్చింది. నిఖిల్ని చూడగానే అతను ముందుకు వచ్చి, ఎందుకు వచ్చావు నిఖిల్ అంటూ ఆమె కాలర్ పట్టుకుని అడుగుతుంది. అమ్మ, వీడు ఒక చీటర్ అమ్మ. నాకు ఇష్టం లేకుండా నన్ను పెళ్లి చేసుకున్నప్పటి నుండి ఒకటే టార్చర్. నేను ఇష్టం లేదంటాడు, కొడతాడు, తిడతాడు. ఇతనితో నేను వెళ్ళనమ్మా అంటూ ఏడుస్తూ కళ్ళు తిరిగి పడిపోతుంటే నిక్కీ నడుము చుట్టూ చేయి వేసి నిక్కీ అంటూ ఆమెను తడుతూ ఉంటాడు నిఖిల్. నివ్య రోజులానే లేట్గా ఇంటికి వచ్చి నీరసంగా తన రూమ్లోకి వెళ్తుంటే నితీష్ ఆమెని పిలుస్తాడు. చెప్పండి నితీష్ గారు, నాకు బాగా నిద్ర వస్తుంది అంటుంది నివ్య. నివ్య ముందుకు వచ్చి, మీరు చాలా అలసిపోతున్నారండి. ఏం చేస్తాం నితీష్ గారు, వర్క్ ఎక్కువ అవుతుంది కదా,
అందుకే నేను ఒక నిర్ణయం తీసుకున్నాను నివ్య గారు అన్నాడు నితీష్. ఏంటండి అది అంది. రేపటి నుండి మీరు వర్క్ చేసే హోటల్లోనే ఉందాం. నితీష్ ఏమన్నాడో విన్నాక నిద్రమత్తు మొత్తం వదిలి ఏంటి మళ్ళీ చెప్పండి అని అడుగుతుంది. ఈరోజు ఎపిసోడ్ ఇంతతో కంప్లీట్ అయిపోయిందండి. ఫర్ మోర్ అప్డేట్స్ టు ఫాలో మీ స్టోరీ కంటిన్యూస్. లేట్ అయినా సరే ఏదో ఒక టైంలో మాత్రం రోజుకు ఒక అప్డేట్ నేను ఖచ్చితంగా స్టోరీ ఇస్తానండి. మీరు గుర్తుంచుకోండి. నిఖిల గురించి పేరెంట్స్కి విషయం తెలిసిపోయింది. ఇప్పుడు ఏం చేస్తారో వాళ్ళు. నివ్య నితీష్ హోటల్లో స్టే చేస్తే ఏమన్నా ప్రాబ్లమ్స్ రావచ్చు అంటారా? వస్తే ఒకవేళ అది ఎవరి వలన అవ్వచ్చు. వెయిట్ చేస్తూ ఉండండి షాక్స్ కోసం. ఇంకొక 2 డేస్లో బిగ్ షాకే మీకు రాబోతుంది. 2 అప్డేట్స్లో మేబీ. ఫర్ మోర్ అప్డేట్స్ టు ఫాలో మీ స్టోరీ కంటిన్యూస్. నీతోనే అన్ని స్టోరీ కూడా ఇస్తున్నాను. డే బై డే ఈ స్టోరీ ఆ స్టోరీ ఇస్తున్నాను. కొంచెం టైం కుదిరితే రెగ్యులర్గా ఎవరో నీ బేబీ స్టోరీ ఇవ్వడానికైతే ట్రై చేస్తానండి. ఇంకేం చెప్పాలి, ఏం లేదు. సబ్స్క్రైబ్ మై ఛానల్, నోటిఫికేషన్ వస్తుంది. సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆన్ చేసుకుంటే నోటిఫికేషన్ రాగానే మీరు వెంటనే చదివేయచ్చు. అండ్ ఇంకోటి నేను లైవ్ చేద్దాం అనుకున్నాను. దాని గురించి మీ ఒపీనియన్స్ ఏంటో కామెంట్లో చెప్పండి. ఏంటి లాస్ట్లో స్లోగా మాట్లాడుతున్నా అనుకుంటున్నారా? వాయిస్ ఓవర్ అర్ధరాత్రి ఇచ్చేసరికి ఎనర్జీ అంతా డౌన్ అయిపోయింది అనమాట. సో గుడ్ నైట్ ఆల్ ఆఫ్ యూ. బాయ్ బాయ్, స్వీట్ డ్రీమ్స్.